నమస్తే. వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఓబీసీల గురించి మాట్లాడుతున్నారు. కొంత డిఫరెంట్గా అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది కొంతమందికి. ఐఏఎస్లు కూడా ఓబీసీల గురించి మాట్లాడతారా, కింది వర్గాల గురించి మాట్లాడతారా? సో కొంతమంది వాళ్ళ మనసులో ఉండొచ్చు, బట్ ఓపెన్గా ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నది గొప్ప విషయమే. ఇంటర్వ్యూ ఇవ్వడమే కాదు, ఇంటర్వ్యూకి మూల కారణం ఈ పుస్తకం. ఈ పుస్తకం రాసింది కూడా ఆ ఐఏఎస్ఏ. సో ఆ ఐఏఎస్ఏ నా ముందున్నారు. సో మన తెలంగాణలో సార్ పనిచేయలేదు, కానీ తెలంగాణ బిడ్డ, బీసీ బిడ్డ. మధ్యప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో గ్వాలియర్, ఇండోర్ ఇట్లా చాలా ప్రాంతాలకు ఆయన కలెక్టర్గా పనిచేశారు. సో పూర్తిగా ఆయన కెరియర్ అంతా కూడా మధ్యప్రదేశ్లో దాదాపుగా కొనసాగుతున్నది. మరి భవిష్యత్తులో తెలంగాణకి ఏమైనా స్పెషల్గా ఇంకో రకంగా రాబోతున్నారో నాకైతే తెలియదు, కానీ ఇంటర్వ్యూ ద్వారా ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. బట్ నేను ఈ ఇంటర్వ్యూని మాత్రం ఇవాళ ఈ పుస్తకానికి పరిమితం చేస్తున్నా. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ ఇది, ఇంకా రిలీజ్ కాలేదు, రిలీజ్ కాబోతున్నది. ద ఓబీసీస్ అప్రైజింగ్ అనే పుస్తకాన్ని ఐఏఎస్ పి నరహరి గారు ఈ పుస్తకాన్ని రాశారు, కో ఆథర్ పృథ్వీరాజ్ సింగ్ గారితో కలిసి. సో ఈ పుస్తకంలో పూర్తిగా బీసీలకి రాజ్యాధికారము, బీసీల సంస్కృతి, కల్చర్ అండ్ బీసీలలో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది, ఎట్లా తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది, ఇట్లా చాలా అంశాలని ఇందులో స్పృశించడం జరిగింది. సో నేను చెప్పడం కంటే డైరెక్ట్గా సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే రఘు, థ్యాంక్ యూ. ఈరోజు చాలా రోజుల తర్వాత యాక్చువల్గా మనం రెగ్యులర్గా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, కలుస్తుంటాం కానీ ఈరోజు స్పెషల్గా మన తొలి వెలుగుకి రావడం, మీతోని ఈ సందర్భంగా మాట్లాడి చాలా మంచి అనిపిస్తున్నది. సో ఒక గొప్ప ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మా స్టూడియోలో కూర్చోవడం మాకు కూడా చాలా గర్వంగా ఉన్నది. నేను ఇంట్రోలో చెప్పినట్టు అసలు ఒక ఐఏఎస్ ఆఫీసరు సరే వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచనలు ఉండొచ్చు, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయరు. వాళ్ళ ఉద్యోగము, వాళ్ళ విధి నిర్వహణ, వాళ్ళు దేశం కోసం అని చేస్తుంటారు, రకరకాలుగా ఉంటారు. కానీ మీరు ఏకంగా పుస్తకమే రాశారు ఓబీసీల గురించి. లీడర్లే యాక్చువల్గా మాట్లాడారు ఈ అంశం మీద. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ ఓబీసీల అంశాన్ని టచ్ చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? దీనికి మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రఘు, నేను 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని. అయితే మండల్ కమిషన్, దీనికి కారణం ఏంటి అంటే మండల్ కమిషన్ 1990-91లో వచ్చినప్పుడు, ఆ తరువాత యూపీఎస్సిలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లోనే మొదటిసారి ఐఏఎస్లలో ఓబీసీ రిజర్వేషన్ 1994 ఎగ్జామ్ నుంచి ప్రారంభమైంది. ఓకే. సో 1994లో మొదలైనటువంటి ఓబీసీ రిజర్వేషన్ సివిల్ సర్వీసెస్లో ఇప్పుడు మన బుర్రా వెంకటేశం గారు ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ 1995. ఆ తరువాత వచ్చినటువంటి ఐఏఎస్ అధికారులలో నేను కూడా మొదట్లో ఉన్నా, అంటే 95 నుంచి అంటే 2001. సో ఈ మండల్ కమిషన్ పుణ్యమా, ఆ సివిల్ సర్వీసెస్ యూపీఎస్సి పుణ్యమా, అలాంటి గొప్ప నిర్ణయాలు, అలాంటి దేవాలయాలు చేపట్టి మాలాంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి మేము ఓబీసీ వర్గంలోంచి ఐఏఎస్ ఆఫీసర్లు అయినా. సో ఒకవేళ మండల్ కమిషన్ సిఫారసులు ఆ రోజున ఇంప్లిమెంట్ చేయకపోతే, వీపీ సింగ్ గవర్నమెంట్ అనుకుంటాను, ఐ థింక్ అదే అప్పుడేనా, వీపీ సింగ్ గవర్నమెంట్లో, ఒకవేళ అది ఇంప్లిమెంట్ అవ్వకపోయి ఉంటే మీరు ఇవాళ ఆ రోజున మీకు ఉద్యోగం వచ్చేది కాదా? నాకు ఖచ్చితంగా వచ్చేది. నాకు వచ్చిన ర్యాంక్కి నేను ఐఏఎస్, ఐపీఎస్ ఖచ్చితంగా అయ్యేవాడిని. మిగతా వాళ్ళకి అంటే నేనేమంటున్నానంటే, ఈ మండల్ కమిషన్ 27% రిజర్వేషన్ ఏదైతే మొదలైనదో, సో ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటనంటే, అంతకుముందు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడున్నటువంటి నాలాంటి ఐఏఎస్ ఆఫీసర్లకి మధ్య తేడా మీరు ఏదైతే అడిగినారో దానికి నేను జవాబు చెప్తాను. సో ఇప్పటి నుంచి మీరు చూడబోయేది ఏంటంటే, నేనే కాదు, నాలాంటి చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఈ విషయం మీద మాట్లాడతారు కూడా, మాట్లాడాలి కూడా. ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ అధికారిగా, అంటే మెరిట్ కమ్స్ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఒక దిగువ మధ్యతరగతి పేద కుటుంబంలోంచి వచ్చి నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయినాను. నా 25 సంవత్సరాల ప్రయాణంలో నేను చేసినటువంటి ప్రయత్నాలు, నేను చేసినటువంటి జాబ్ చూసుకున్నట్టయితే నేను అన్ని వర్గాలకి సమతుల్యమైనటువంటి న్యాయం చేసిన వాడిని. కానీ ఎక్కడో దగ్గర ప్రభుత్వాలలో ఉండి కూడా ఓబీసీ
బీసీ వర్గాలకి జరుగుతున్నటువంటి అన్యాయం కంటే ఏ ఫలాలైతే మనము రాజ్యాంగము అందరికీ సమతుల్యంగా సమపాలలో దొరుకుతాయని అనుకున్నామో ఎక్కడో దగ్గర అవి దొరుకుతలేవని నాకు అనిపిస్తున్నది. కాబట్టి రాబోయే కాలంలో అసలు ఓబీసీలు ఏం ఆలోచిస్తున్నారు, బీసీ యువతలో ఎలాంటి వాళ్ళ మదిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనే విషయాల మీద నేను చాలా స్టడీ చేస్తాను. ఎందుకంటే నేను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినంత మాత్రాన ఒక ఇంటెలెక్చువల్గా ఒక సమాజాన్ని చాలా దగ్గరగా చూసిన వాడిని అయినటువంటి వాడిని ఓబీసీల గురించి నేను రాయకపోతే ఎవరు రాస్తారు? రాయకూడదా? మరి ఎవరు రాయాలి? ఇంకా రాయాలి. ఎవరు రాస్తారు? సో అందుకని నాకు అనిపించింది లేదు, ఇట్లాంటి విషయాలు కూడా మనము ప్రభుత్వాలకి మరియు ప్రజలకి అదేవిధంగా సొసైటీకి తెలియజేయాలి అసలు బీసీల మధ్యలో ఏం మెదులుతున్నది. రాబోయే కాలంలో అలాంటి విషయాల మీద ప్రభుత్వాలు, అదేవిధంగా సొసైటీ, అదేవిధంగా అందరూ ప్రజలు ఆలోచించకపోతే ఏం జరగబోవచ్చు? మరి దాన్ని వారించాలి కదా. అది అంటే రేపు ఇలాంటి సమస్యలు, ఇలాంటి ప్రజా ఉద్యమాలు ఒకవేళ వచ్చినట్టయితే దాన్ని వారించాలి కదా. అవి రాకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలది కదా. మరి చెప్పాలి కదా, ఎవరో ఒకరు చెప్పాలి కదా. సో నేను అనుకున్నాను, నేను చూస్తున్నటువంటి సమాజాన్ని అటు ఉత్తర భారతదేశంలో పనిచేస్తూ ఇటు దక్షిణ భారతదేశానికి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి అక్కడ ఇక్కడ ఓబీసీలల్లో జరుగుతున్నటువంటి ప్రస్తుతము ఓబీసీలు ఏం ఆలోచిస్తున్నారు, ఓబీసీ సంఘాలు, ఓబీసీ అసోసియేషన్స్, ఓబీసీ నాయకులు, ఓబీసీ ఆఫీసర్లు, ఓబీసీ వచ్చినటువంటి యువత ఏం కోరుకుంటారు